ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మరొక నూతన దినంలో పునరుత్థాన దినంలో ప్రవేశింపజేసిన ఆ దేవాది దేవునికి వందనములు. ఈ మాసంలో మొదటి పునరుత్థాన దినమై ఉంటుండగా దేవుడు తన యొక్క పునరుత్థాన దిన దీవెనలతో మనలను నింపి సంతోషంగా సమాధానంగా మనల్ని ఈ దినమంతయు గడుపునట్లుగా సహాయం చేయనుగాక. ఆయన యొక్క వాక్యపు దీవెన మనమందరం పొందుకున్నట్లుగా దేవుడు మనకు కృప చూపించాలని ప్రార్థిస్తాం. ఈ దినము దేవుడు మనకు ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఇవంతా ఎంత గొప్ప వాగ్దానం కదా. మరి మనము చేయవలసింది ఏంది? ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఎప్పుడైతే ఆయన కొరకు మనం ఎదురు చూస్తామో అప్పుడు మనము నూతన బలము పొందుతాము. ఎలా ఎదురు చూడాలి? ఎలా ఎదురు చూడాలంటే ఆయనతో విశ్వాసంతో నడవాలి. విశ్వాసంతో ఎదురు చూడాలి. మన హృదయాన్ని ఆయనతో అనుసంధానం చేసుకోవాలి. అలాగే ఆయన కొరకు ఎదురు చూడడం అంటే సమయాన్ని ఆయన కొరకు వెచ్చించడం. ఆ విధంగా సమయంను ఆయన కొరకు ఆయన సన్నిధిలో ఎదురు చూడగలిగితే మనం తప్పకుండా ఆయనను చూస్తాము, ఆయనను ఎదుర్కొంటాము. ఆయన ముఖ దర్శనము మనకు కలుగుతుంది. ఆయన తప్పకుండా మనల్ని కాపాడుతాడు, మన సమస్యలన్నీ తీరుస్తాడు, మన జీవితంలో ఆయన అద్భుత కార్యములు చేస్తాడు. అయితే తగిన సమయం ఒకటి ఉంటుంది. దేవునికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. నీ కొరకు నా కొరకు ఒక ప్రత్యేకమైన సమయం ఆయన కలిగి ఉన్నాడు కనుక ఆ సమయంలో ఆయన తప్పకుండా చేస్తాడు. మరి మనము ఎదురు చూడడం, కనిపెట్టి ఉండడం అంటే ఒక్కొక్కసారి ఏమీ జరగడం లేదు. ఎంత వెయిట్ చేసినా ఇంతే, ఎంత ఎదురు చూసినా ఇంతే, ఎంతగా కనిపెట్టుకొని ఉన్నాను, నాకు అసలు జవాబు రావడం లేదు అని ఒక్కొక్కసారి చాలా కృంగిపోతూ ఉంటాము. అయితే దేవుని యొక్క ఒక సమయం అనేది ఉంటుంది కదా. ఆ సమయం కొరకు మనం ఎదురు చూడడానికి మనము ఇష్టపడము. మనకు వెంటనే మనం ఏదైనా అడగగానే వెంటనే జరిగిపోవాలి అని మనం కోరుకుంటాం. కానీ దేవుని యొక్క పని అది కాదు. దేవునికి మన భవిష్యత్తు తెలుసు. దేవునికి మనము మన ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలుసు. ఏం చేస్తే ఏం జరుగుతుంది, ఏ విధమైన ఆశీర్వాదం మనం పొందుకుంటాము అని ఆయన చూస్తూ ఉంటాడు. మనకు ఆయన ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో పర్ఫెక్ట్ ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కానీ ఊరికే ఏదో ఒకటి అన్నట్లుగా కాదు. ఆయన యొక్క మన పట్ల ఆయనకున్న ఆలోచనలన్నీ కూడా ఎంతో ఉన్నతమైనవి అని వాక్యంలో రాయబడింది కదా. మనం దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఆయన నిశ్శబ్దంగా తన పని చేస్తూ ఉంటాడు. ఒక నిశ్శబ్దంలో మనకు కనిపించని రీతిలో ఒక స్థలం ఉంటుంది. ఆ స్థలము మనకు అస్సలు కనిపించదు. అయితే మనము ఎక్కడికి వెళ్తున్నామో, ఎందులోకి వెళ్తున్నామో ఏమీ తెలియకుండానే మనల్ని ఒక సరైనటువంటి కరెక్ట్ అయిన ప్రదేశంలోనికి నడిపిస్తాడు. కరెక్ట్ అయిన సమయంలో ఆయన మనకు సమస్తం కూడా జరిగిస్తాడు. ఎప్పుడు కూడా మనం ఎదురు చూడడం అనేది వేస్ట్ అనేది కాదు, అది వృధా కాదు. అదంతా కూడా ఒక ప్రిపరేషన్గా ఉంటుంది. మనం చేయవలసిందల్లా నిశ్శబ్దంగా ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఆయన పైన విశ్వాసంతో మనము ఆయన సమస్తము మన కొరకు చక్కగా చేస్తాడు అనే విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉండడమే మనము మన స్తుతి ఆరాధనగా ఉండాలి. ఆయన సన్నిధిలో మౌనంగా ఉండడం కూడా స్తుతులు చెల్లించుటే అని వాక్యంలో రాయబడింది కదా. అదేవిధంగా మనము దేవుని సన్నిధిలో మౌనంగా కూర్చుని దేవుడు మనకు చేయబోతున్నటువంటి గొప్ప కార్యములను బట్టి మనం ముందుగానే ఆయనను స్తుతిస్తూ మన జీవితం గడుపుతూ ఉండాలి. అయితే తగిన కాలంలో ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. మనము విశ్వాసం ఉంచినప్పుడు మనము ఏ ఆన్సర్ కొరకు కూడా ఎదురు చూడము. అబ్రహాము విశ్వసించాడు. అతడు ఎప్పుడు కూడా, ప్రభా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు, నన్ను రమ్మంటున్నావు కదా, ఎక్కడికి వెళ్ళాలి అని ఎప్పుడు కూడా అడగలేదు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే
దేవుని వెంట అతడు నడిచాడు. అలాంటి గొప్ప విశ్వాసం మనకు ఉండాలి. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. మరి మన జీవితంలో మనకున్నటువంటి విశ్వాసం ఏ పాటిదే. అయితే మనము ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే నూతన బలం పొందుకుంటాం. నూతన బలం అంటే మనలో ఒక బలం అనేది పెరుగుతుంది. మనలో ఒక వెయిటింగ్ అంటే మనం వెయిట్ చేసేటువంటి ఆ పీరియడ్ ఉంటుంది కదా, ఆ సమయము మనము ఎప్పుడు కూడా కృంగుదలలో ఉండము, ధైర్యంగా ముందుకు సాగుతాం. ఎందుకంటే విశ్వాసం ఉంచి ఉన్నాం కనుక సమస్తము తప్పకుండా మనకు మంచి జరుగుతుంది అనే విశ్వాసం కలిగి మనము ఎదురు చూస్తూ నూతన బలము పొందుకుంటూ మరి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతామంట. అంటే ఉన్నత స్థలానికి మనం ఎగురుతాం. అంతేకాదు, ఎంత భయంకరమైన సమస్యలు వచ్చినా ఆ యొక్క పరీక్షలన్నిటికి కూడా తట్టుకొని మనము ఉన్నతంగా ఎగరగలము. ఏ శ్రమలకైనా కూడా తట్టుకొని మనము ఉన్నతంగా ఎగరగలము. అలాంటి గొప్ప స్థితిని దేవుడు మనకు ఇస్తాడు. మనం ఎప్పుడు కూడా అలసిపోము, సొమ్మసిల్లము, ఎప్పుడు కూడా నడిచిపోతూనే ఉంటాము. మనకు అలాంటి గొప్ప శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ సమయంలో నీకు నీ యొక్క ప్రశ్నలకు జవాబు రాలేదు, నీ ప్రార్థనలకు జవాబు రాలేదు అని అనుకుంటే నువ్వు వెయిటింగ్ పీరియడ్లో ఉన్నానని అనుకో. ఎందుకంటే ఆయన మనల్ని కొన్నిసార్లు వెయిటింగ్ పీరియడ్లో ఉంచుతాడు. ఆ వెయిటింగ్ పీరియడ్లో మనము ఎదురు చూస్తూ మనము దేవుడు చేసే పనుకు మన ఉత్తమమైన మనకు ఇవ్వబోయే ఆశీర్వాదం కొరకు ఎదురు చూద్దాం. మనము నిశ్శబ్దంగా వెయిట్ చేస్తున్నాం, కానీ దేవుడు మాత్రం కదులుతూనే ఉన్నాడు. దేవుడు మాత్రం పని చేస్తూనే ఉన్నాడు. దేవుడు మాత్రం సైలెంట్గా లేడు. మనం ఎప్పుడైతే ప్రభువునందు విశ్వాసంతో నమ్మకంలో ఎదుగుతూ ప్రతి సీజన్లో కూడా, అంటే మనకు కూడా కొన్ని సీజన్లు ఉంటాయి, కొన్ని దుఃఖకరమైన సీజన్స్, కొన్ని సంతోషకరమైన సీజన్స్. అలాంటి ఒక సీజన్లో మనం ఉన్నట్లయితే మనము దేవుని సన్నిధిలో నిత్యం కూడా స్తుతి చెల్లిస్తూ ఆయన చూపించబోయే ఆ గొప్ప ఆశీర్వాదమును పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. స్తుతించుదాం, ఎల్లప్పుడూ కూడా స్తుతిద్దాం, ప్రతి విషయం అందు కూడా స్తుతిద్దాం. ఆయన ఏదైనా చేస్తాను అని చెప్తే తప్పకుండా చేస్తాడు. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడు. కనుక మనము కనిపెట్టి ఉండడానికి నేర్చుకుంటూ ఆ సమయంలో మనము దేవునికి ఎల్లప్పుడూ కూడా స్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉందాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. పరిశుద్ధమైన దేవా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రం నాయన. ఈ దినము మేము పునరుత్థాన దినంలో నీ మందిరంలో చేరి కుటుంబ సమేతంగా ఆరాధించబోతుంటుండగా తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. మా ప్రయాణాలలో మాకు క్షేమమును, భద్రతనివ్వండి. సమయానికి వెళ్ళడానికి సహాయం చేయండి. మరి మా జీవితాలలో మేము ఎన్ని సమస్యలలో ఉన్నామో, ఏ కష్టాలలో ఉన్నామో నీకైతే తెలుసును. అయితే మేము ఒకవేళ ఎదురు చూస్తున్నామేమో ప్రభా, మనము ఒకవేళ మాకు నీ నుంచి ఇంకా జవాబు రాలేదు అంటే మేము వెయిటింగ్ పీరియడ్లో ఉన్నామని గ్రహించి మేము నీకు స్తుతులు చెల్లించే కృపను దయచేయండి. అవును ప్రభా, నీవు మంచివాడవు, మంచి దేవుడవు తండ్రి. నీకే వందనములు, స్తోత్రములు ప్రభానైనా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. పక్షిరాజు వలె పైకి రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నిలిచిపోదురు అని చెప్పబడినటువంటి ఆ గొప్ప వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాము. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయం నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించట మంచిది. ఈ విధంగా ప్రభా మేము నిన్ను స్తుతిస్తున్నాము. మా ప్రభా నీ సన్నిధిలో మౌనంగా ఎదురు చూస్తున్నాము. తండ్రి దేవా, ఈ దినము మీరు మాతో మాట్లాడబోతున్నటువంటి వాక్యము బట్టి నీకు వందనములు. అవును ప్రభా, వాక్యం ద్వారా మీరు మాట్లాడతారు. వాక్యం ద్వారా మీరు అనేక సంగతులు మాకు బోధిస్తారు ప్రభా. మేము ఏ విధంగా ఎదురు చూడాలో నేర్పిస్తారు తండ్రి. నీకే వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము.
మా తండ్రి ఈ దినము మేమంతా కూడా కుటుంబ సమేతంగా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనములు. ఎంతమంది అయితే నైనా కుటుంబాలలో సంతోషం లేక సమాధానం లేక ఉన్నారో ఆ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, ఆదరించండి. ప్రతి కుటుంబంలో కూడా సంతోషం అనుగ్రహించండి దేవా ప్రభా. మరి కుటుంబాలపైన దాడి చేస్తున్న సాతాను క్రియలన్నింటిని కూడా యేసు నామములో విచ్ఛిన్నం చేస్తున్నాం ప్రభా. అవును, సాతానుడు ఈ సమయంలో మరి సంఘంలోని ఒక రాయిగా ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా పడగొట్టాలని చూస్తున్నాడు తండ్రి. దేవా దయవించి నాన్న సాతాను యొక్క క్రియలన్నింటిని కూడా లయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. సేవకులను ఆశీర్వదించండి. వారందరూ కూడా అభిషేకంతో నింపబడిన వారే చక్కటి వాక్యమును అందించుటకు సహాయం చేయండి. ప్రపంచమంతటా ఈ దినము వాక్యం ప్రకటించబడుతున్నది దేవా. ప్రతి చోట కూడా మీరుండండి ప్రభా. ఎంతో మంది కఠిన హృదయాలు ఉంటారు, వారి గుండెలను బద్దలు చేసేందుకు చక్కటి వాగ్దానము, చక్కటి వాక్యము వారికి ప్రకటించబడను గాక మా ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకొని మీ సన్నిధిలోకి రాగలుగుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి. మా ప్రభా మరి వ్యసనములతో వ్యసనములకు బానిసలైనటువంటి వారిని కూడా మీరు దయ ఉంచి క్షమించి వారిని వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి సేవకులను అందరినీ మీరు దీవించి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ప్రభా. వారి పట్ల మీ యొక్క కృప మెండుగా కుమ్మరించండి మా తండ్రి. మా ప్రభా ఎన్నో చోట్ల చాలా సౌకర్యాలు లేని చోట్ల, ఎంత భయంకరమైన అనానుకూలతలు ఉన్నటువంటి ప్రదేశాలలో మా ప్రభా భయంకరమైన హింసల మధ్య, దాడుల మధ్య ఎంతోమంది నీ యొక్క సేవను చేస్తున్నారు నాయన. అలాంటి సేవకులను బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా వారిని కూడా మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ఎంత భయంకరమైన స్థితిలో ప్రభా అనేక రకాలుగా సేవకులపై దాడులు చేస్తున్నారు తండ్రి. దయ ఉంచండి. చర్చిలను పడగొడుతున్నారు ప్రభా. భయంకరమైన ప్రవర్తనలో ఉంది నాయన తండ్రి. అక్రమాలు జరుగుతున్నాయి ప్రభా. మీరు కనికరించమని ప్రతి పరిస్థితిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రపంచమంతటా కూడా శాంతిని సమాధానమును అనుగ్రహించమని వేడుకొంచున్నాము. యుద్ధ వాతావరణం ఉన్న చోట ఆ యుద్ధ వాతావరణం తొలగించి సమాధానం కుమ్మరించండి మా ప్రభా. ఇశ్రాయేల్ దేశం దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. ప్రతి సంఘంలో పరిచర్యను దీవించండి. పరిచర్యకు ఎవరెవరైతే సహాయపడుతున్నారో వారిని అందరినీ కూడా మీరు దీవించండి. సంఘంలో పలు రకాల పరిచర్యలు జరుగుతూ ఉంటాయి నాయన. చిన్నపిల్లల మధ్య, యవనస్తుల మధ్య, స్త్రీల మధ్య అనేక రకాలుగా ప్రభా. ప్రతి చోట కూడా మీరుండి ప్రతి పని కూడా మహిమకరంగా చేయించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఏ కుటుంబంలో అయితే సమస్యలు ఉన్నాయో ఆ కుటుంబంను మీరు ఆశీర్వదించండి. ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు ప్రభా. భయంకరమైన తీవ్రమైన క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు నాయన. వారిని కూడా మీరు కనికరించి వారి ఆ పరిస్థితుల్లో నుంచి వారిని బయటికి తీసుకురమ్మని ప్రభా స్వస్థపరిచి క్షేమంగా వారు చర్చికి వచ్చి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. విద్యార్థులు ఎంతోమంది నాయన మరి ఉత్తీర్ణత పొందిన వారై నీ సన్నిధిలో చక్కగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. వాళ్ళను కూడా మీరు దీవించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి ఎంతమంది నాయన కృంగుదలలో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధతో, నిరుద్యోగ సమస్యతో, కుటుంబంలో సమస్యలతో, కలతలతో తండ్రి ఎంతమంది అయితే కృంగి ఉన్నారో వారందరినీ లేవనెత్తండి ప్రభా. ఏ సమస్యతో ఎవరు వచ్చారో మాకు తెలియదు. ప్రతి హృదయంలో ఏదో ఒక భారం ఉంటుంది ప్రభా. భారం అంతటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మీరు చూస్తున్న దేవుడు తండ్రి, ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడు కనుక నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. దయ ఉంచి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి చక్కటి ఆశీర్వాదము, నెమ్మదిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎంతోమంది నాయన దీనులు, దరిద్రులు, శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు, భయంకరమైన హింసలు అనుభవిస్తున్న వారు, అన్యాయాల అక్రమాలకు గురైనటువంటి వారు ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా మీరు లేవనెత్తి వారికి అందరికీ కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి పరిచర్య నిమిత్తం ఏ చిన్న పని చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి
ఈ దినము బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని, వారిపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి, నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి, సంతోషము సమాధానం వారికి కలుగజేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా, వృద్ధులు, చిన్నారులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా క్షేమంగా కాపాడండి. మా ప్రభా తండ్రి, ఎండ తీవ్రత ఎవరికి లేకుండా, ప్రభా దెబ్బ తగలకుండా కనికరించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, నీ పునరుత్థాన దీవెనలు మా పైన కుమ్మరించండి. వాక్యం ద్వారా మీరు మమ్మల్ని అధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, మరి ఈ ప్రార్థనలు అన్నీ కూడా మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.